మనం సాధారణంగా రాక్షసులు దేవుళ్లను ఎదిరించటం చూస్తుంటాం. కాని ఒక రాక్షసుడు సాక్షాత్తు ఆ పరమశివుడినే తన ఇంటికి కాపలాదారుగా మార్చుకున్నాడని మీకు తెలుసా? అతనే బాణాసురుడు. 1000 చేతులతో మృదంగం వాయించి శివుడిని మెప్పించిన భక్తుడు. చివరకు అదే శివుడిచేత శపించబడిన అహంకారి. అసలు బాణాసురుడు ఎవరు? శ్రీకృష్ణుడు అతని 1000 చేతులను ఎందుకు నరికాడు? ఈ ఆసక్తికరమైన కథను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. బాణాసురుడు మామూలు రాక్షసుడు కాదు. ఇతను గొప్ప విష్ణుభక్తుడైన ప్రహ్లాదుని మనమడు మరియు బలిచక్రవర్తికి పెద్ద కుమారుడు. అంటే పుట్టుకతోనే ఇతనిలో భక్తిభావాలు ఉన్నాయి. బాణాసురుడు శోణితపురం అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలించేవాడు. తన తాత తండ్రుల్లాగే ఇతను కూడా మహాపరాక్రమవంతుడు. కాని ఇతను విష్ణువును కాకుండా పరమశివుడిని ఆరాధించేవాడు. ఒకసారి కైలాసంలో పరమశివుడు ఆనందతాండవం చేస్తున్నాడు. ఆ